ప్రశస్త నామమున శుభావందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి మితిలేని కృపతో మరి యొక్క నూతన సంవత్సరాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. నూతనం అంటే ముందు లేనిది. ఇంతకుముందు 24 ఉన్నది, ఇప్పుడు ఏమైంది? అది 25 అయింది. 20. సో 2025 ఇంతకు ముందు లేదు, కాబట్టి ఇది నూతనమైనది. అయితే గడచిన సంవత్సరము ప్రభు మన ఎడలో చూపిన కృపను మనం ఎన్నిక చేయలేకపోయినా, అంటే లెక్కలేని మేలులు ఆయన చేశాడు, కానీ లెక్క ఉంచుకున్నది ఏంటంటే బాధలు, ఇరుకులు, ఇబ్బందులు. ఇది మన నిర్లక్ష్యం తప్పు. మనం అనుకున్నట్లు మనం జీవిస్తూ ప్రభువుపై అనుకొనలేకపోయాం, కాబట్టి ఏదో ఒక ఇరుకు, ఇబ్బంది ఉంది. కానీ ప్రభు అంటాడు, ఈ సంవత్సరము నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. భూమిపైన నరుని సృజించినప్పుడు ఆ యేసు ప్రభు వారు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించి దానిని లోపరుచుకోండి అని వాగ్దానం చేశాడు, ఆశీర్వదించాడు. అది కాండం 1వ అధ్యాయం 26, 27, 28లో మళ్ళా నోవాహు దినాల్లో 6వ ఇలా వస్తూ సంఖ్యాకాండం 6:24లో ఇదే మాట అంటాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడు. అంటే ముందేమో ఆశీర్వదించాడు, అభివృద్ధి చెందాడు, లోపరుచుకోమన్నాడు, కానీ కాపుదల నువ్వు చేసుకోలేకపోతున్నావు. కానీ ఇప్పుడు అంటాడు ఆయన, నేనే కాపులా కాస్తా. హల్లెలూయా. ఈ సంవత్సరం ఆయన నీ కాపులా కాయపోవచ్చు, ఆశీర్వదిస్తున్నాడు, కాపుదల. ఇది నేటి వాగ్దానం. ఈ సంవత్సర వాగ్దానం అందుకున్న మీరు ధన్యజీవులు. లోయలు సస్యశ్యామలముగా మారు ఈ దీవెన దేవుడు మీకు దయచేయను. అయితే గడిచిన సంవత్సరము పరిచర్య చాలా అద్భుతంగానే జరిగింది. చివరి 4 నెలలు ఎస్టీ కాలనీలో పెద్దగా పరిచర్య చేయలేకపోయాం, కానీ క్రిస్మస్ కూడా మనల్ని రీచ్ అవుతామో లేదో అనుకున్నాం. కానీ దేవుడు మహాకృపను బట్టి డిసెంబర్ చివరి దినాల్లో వాళ్ళకి 4 ఎస్టీ కాలనీల్లో మనం పరిచర్య చేసాం. రెగ్యులర్గా అక్కడున్న 2 సేవకులను బలపరిచాం. కాలనీలు వాళ్ళకి కొత్త కొట్లు ఇచ్చాం. ఇంతకుముందు కొంతమంది కానుకలు ఇచ్చేవాళ్ళు, కానీ ఈ సంవత్సరం వాళ్ళు ఎందుకో ఇయలేకపోయారు, వాటి ఊసే లేదు. కానీ అనుకోని రీతిలో దేవుడు మరొక సహోదరి చేత చక్కని బహుమానాలు అందించాడు. అలా దేవుడు ఏదో ఒక రకంగా మనల్ని బట్టి కాదు, కానీ ఆయన పరిచర్యను అల్పులైన వారికి అంది. మనం చేసుకునేది కాదు కదా క్రిస్మస్. నేను గత అక్టోబర్ నుంచి చెప్తున్నాను, జాయ్లో ప్రాముఖ్యమైనది ఓ అదర్స్. ఇతరులకు నువ్వు ఆనందాన్ని ఇచ్చినప్పుడు నీకు అది అన్వయిస్తాడు దేవుడు. అంటే ఆనందంలో పాల్గొన్న మీ అందరికీ, పాల్గొనలేకపోయిన వారికి దేవుడు మరొక అవకాశమును దీవెనయు దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. నూతన సంవత్సరానికి వచ్చాం, నూతనమైన మేలు పొందుకున్నాం, ప్రార్థన చేసుకుందాం. ఈ సంవత్సర వాగ్దానం మర్చిపోబాకండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనం, యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడు. ప్రార్థన చేసుకుందాం. తల వంచు. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ సన్నిధితో మమ్మల్ని ఆశీర్వదించి వారైనందుకు వందనాలు. ఆశీర్వాదములకు కారణభూతుడా, ఐశ్వర్యమునిచ్చుదేవా, గడిచిన సంవత్సరం అంతా మేము మీ ఏడల నమ్మకంగా లేకపోయినను మీరు నమ్మకత్వంతో మమ్మల్ని బలపరచును దానమును పెట్టుకుంటున్నాను. శుభకరమైన వాగ్దానములు అనేకములు మీరు మాకు చేశారు. అట్టి వాగ్దానములో నాయన మమ్మల్ని నిలవబెట్టారు. స్తుతులు, స్తోత్రం. నాయన గత సంవత్సరం అంతా ఆర్థికముగాను, ప్రార్థనా పూర్వకముగాను, వస్తు రూపేణ నాయన ఆయా రీతులుగా కొంతమంది వారి వాహనాలు కూడా సేవకై వాడుకోమని ఇచ్చి నాయన ప్రోత్సాహపరిచారు. ప్రతి బిడ్డను మీరు బలపరిచి దీవించినందుకు వందనాలు. వారి కుటుంబములను మీరు ఆశీర్వదించం. ఈ 25వ సంవత్సరం అధికమైన మేలులు బిడ్డలకు దయచు. 24వ సంవత్సరంలో కొద్దో గొప్ప వారికి తోచిన విధముగా సహాయపడిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారి కడుపులు మార్చుకుని నాయన వారి పిల్లలకు నాయన ప్రత్యేక పరిచయం కూడా మీ సేవకై ఇచ్చున్నారు. ఎదిగి ఉన్నారు తండ్రి. నాయన వారిని మీరు ఆశీర్వదించము, కనికరించము, దీవించము. నాయన బాప్తిస్మములు తీసుకున్న బిడ్డలను బట్టి వందనాలు. ప్రత్యేకంగా ఇతర దేశాల నుంచి నాయన మా మధ్యకి నడిపించిన ఆయన మా రక్త సంబంధికులు, సహోదరులకు బాప్తిస్మములు మీరు ఇప్పించారు తండ్రి. ఈ సంవత్సరం అంతా ఈ బాప్తిస్మము తీసుకున్న ప్రతి బిడ్డను వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించి 24వ సంవత్సరంలో వారిని స్థిరపరిచినందుకు వందనాలు. 25వ సంవత్సరం మరొకసారి ఈ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇక్కడ ఉండి వాక్యం వింటున్న బిడ్డలను, ఆయా గృహాల్లో ఉన్న వారిని మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా, నాయన వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, నా తండ్రి వివిధ మాధ్యమాల ద్వారా నాయన
వాక్యమును కలిగి శుభ వాగ్దానములు పొందుకుంటున్న ఈ బిడ్డలను మీరు దీపించమని, మీ భద్రతతో కూడిన కాపుదల ఆశీర్వాదమును అందించమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. పరమదాసిన తండ్రి యొక్క ప్రేమ, కుమారుడును రక్షకుడైన యేసునాథుని నిత్యమైన ఆశీర్వాదములు, సకల మేలులకు కారణభూతుడైన పరిశుద్ధాత్మ నడిపింపు కూడిన మేలరకును 2024 పరిచర్యలో పాలు పొందిన బిడ్డలకు 25వ సంవత్సరం ప్రభు యొక్క ఆశీర్వాదములతో కూడిన కాపుదల, సన్నిధితో కూడిన సాంగత్యము ప్రభుతోడై నడిపించును గాక. మీ అందరికి వందనాలు. నూతన సంవత్సర శుభాలు. దేవుడు దీవించును గాక.